అనుముల మండలం యాచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు కుందూరు వెంకరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతం ఎలాంటి కృషి చేశారు? నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఏజ్ గత 20 ఏళ్ళ నుంచి నేను పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూనే ఉన్నాను. 24 అవర్స్ నేను పార్టీ కొరకు ఎక్కడ ఏ పని చెప్పినా నేను చేస్తూనే ఉంటాను. పార్టీ అంటే మొదటి నుంచి అభిమానం. ఇప్పుడు పార్టీ కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఎవరికి ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా ఏ నైట్ అయినా ఏ పగలైనా పోతూనే ఉంటా పార్టీ కొరకు. అంతా ఎమ్మెల్యే గారు చెప్పినా ఊళ్ళో ఇంకో లీడర్ ఉన్నాడు ఎంపీటీసీ అని, ఆయన చెప్పినా ఏ పని కానీ ఆ పని. సార్ మీరు అంటే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీ పార్టీ మారమని మీకు మీద ఒత్తిడి కూడా వచ్చింటే పార్టీ మారలేదని తెలిసింది గ్రామస్తులు మాకు మారమని చెప్పారు. కానీ చెప్పినా కూడా మేము మారే సవాల్ లేదు, అదే పార్టీలో ఉంటాం. మాకు జానారెడ్డి గారు కూడా ఏం అన్యాయం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా మాకేం ద్రోహం చేయలేదు. మారాల్సిన అవసరం లేదు. కష్టం అనేది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఎప్పుడు మనం సుఖపడదామని గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఒకటే పార్టీలో ఉంటే దానికి ఒక విలువతో కూడిన రాజకీయాలన్నా ఉంటాయి. కానీ మనం లేకుండా వచ్చిన పార్టీల్లో తిరుక్కుంటూ పోతే దేనికి పనికి రాకుండా పోతామని కూడా నేను చెప్తున్నాను సార్. సార్ గత సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? గత సర్పంచ్ హయాంలో కూడా ఈ టీఆర్ఎస్ వచ్చిన కానించి ఏం అభివృద్ధి లేదు, ఏది లేదు సార్. 10 ఏళ్ళు తగనే అసలు పడవబడ్డ ఊర్లు గ్రామాలు అయిపోయినాయి మొత్తం. సార్ మీది గ్రామంలో మీరు కూడా గతంలో వార్డు మెంబర్ కూడా చేశారు, అంటే గతంలో అంత ముందు చేశారు. మీ గ్రామ వార్డు అభివృద్ధితో పాటు మీ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే విషయంలో మీ కృషి ఏ విధంగా ఉందంటారు? నేను ఎక్కడ ఎవరు ఏ మోటార్లు నీళ్ళ దాంట్లో కానీ ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ కానీ ఏది కానీ మాకు ఇది వస్తలేదంటే ఎమ్మటే నేను స్పందించేది. ఏ పని ఉన్నా కూడా నేను చేసేది వ్యవసాయం చేస్తుంటాం, కానీ వ్యవసాయం చేస్తున్న వదిలిపెట్టైనా ఆ రోజు ఊళ్ళో ఉండైనా చేపించేటువంటి సార్. ఇంత మీ గ్రామంలో కూడా చాలా సమస్యలు, మౌలిక సదుపాయాలు కూడా గత ప్రభుత్వంలో ఎలా జరిగింది, ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? గత ప్రభుత్వంలో జరిగిన పనులు అంటేనే ఇక గత ప్రభుత్వంలో జరిగిన లేనే లేవు అసలు. ఇక అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొదలుపెట్టిన పనులే ఉన్నాయి. ఏవి కూడా మధ్యాహ్నం వచ్చినాయి, ఎలాంటి పనులు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు గతంలో ఇక్కడ నుంచి నోముల నరసింహయ్య గారు, కీర్తి చేసిన నోముల నరసింహయ్య గారు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత వాళ్ళ కొడుకు కూడా గెలవడం జరిగింది. వాళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది అంటారు? ఇక్కడ ఏమీ లేవు సార్. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ ఊరికి రమ్మన్నా వస్తా, ఎక్కడ పోయినా కూడా ఏ రోడ్లు కానీ ఎక్కడ ఏ సదుపాయాలు కానీ ఏమి చేయలేదు. కనీసం యాచారం గ్రామంలో ఒక సైడు చెరువు కట్ట దిగితే 10 సంవత్సరాలు దాన్ని గండి కూడా పూడ్చలేకపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తెల్లారే మా ఎమ్మెల్యే కుందూరు జయవీర్ గారు ఎమ్మటే దాన్ని స్పందించి ఎమ్మటే అక్కడ తూము ఏర్పాటు చేసి సెట్ చేయడం జరిగింది. సో గత ప్రభుత్వంలో వ్యవసాయానికి రైతులకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి జరిగిందంటారు? గత ప్రభుత్వంలో ఏం లేదు సార్. అప్పుడు ఏం పెద్దగా ఏం చేసింది ఏం లేదు రైతులకు. ఇప్పుడు కూడా అదే రైతు బంధు ఇప్పుడు మొన్నటి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రైతులకు కూడా మంచిగానే అనిపిస్తుంది. అది మంచిగా 2 లక్షల రుణమాఫీ అందింది. మంచిగానే ఉన్నా సార్ రైతులకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలో వచ్చింది. 6 గ్యారెంటీ ఎట్లా అమలు అవుతున్నాయి? ప్రజలు ఎలాంటి స్పందన ఉందంటారు? ప్రజల్లో ఇప్పుడు మనం తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు యాచారం గ్రామ పంచాయతీకి 27 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ మీరు ఇండ్ల దగ్గర పోయినా చూసి ఆల్రెడీ బేస్మెంట్లు లేచినాయి, పని నడుస్తూనే ఉన్నది. ఇక్కడ రోడ్లు ఇంతకుముందు ఆల్రెడీ స్కూల్ కాడికి కానీ కానీ సీసీ రోడ్లు ఆల్రెడీ కొన్ని పోసినాం, మళ్ళీ కొన్ని శాంక్షన్ అయి ఉన్నాయి. ఇక్కడ మారపల్లి నుంచి చింతగూడెం వరకు డబల్ రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ. ఇక్కడ ఈ సన్న బియ్యం పథకం వచ్చిన కాంచి అసలు జనం అంతులేని సంతోషంతో ఉన్నారు సార్. ఇంకా అభిమానం పెరిగింది కాంగ్రెస్ పార్టీ మీద. 6 గ్యారంటీల మీద ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఆ 1-2 ఏమన్నా మిగిలి ఉంటే కూడా ఆపే సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో ముందుకు పోతూనే ఉంటాడు సార్. ఆపను సార్ అవి కూడా. సార్ మరి 2 లక్షల రుణమాఫీ కొంతమంది కాలేదంటున్నారు. కొంతమంది కాలేదంటే ఈ 2 లక్షల లోపు ఉన్న వారికి అయినాయి సార్. పైన ఉన్న వారికి అనేది మరి ఈ బ్యాంకు వాళ్ళు ఆ లెక్కలు ఎట్లా చేసినారో అలా కొంచెం పొరపాట్లు ఉన్నది సార్. అంతే తప్ప దరిదాపుగా మీరు చూసింటారు చాలా వరకు 90% అయిపోయినాయి సార్. రుణమాఫీ అనేది సార్ 2 లక్షలు అయిపోయినాయి దరిదాపుగా. కొన్ని మిగిలినాయి, కాకపోతే అవి అవకతవకలు బ్యాంకు వాళ్ళు చేసినాయి అని అంటున్నారు. మరి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు సన్నవడ్లకు 500 బోనస్ అంతుంది సార్. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వ్యవసాయానికి రైతులకు ఎలాంటి సంక్షేమం అంటారు? సంక్షేమం సార్ ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఏది కూడా ఇబ్బంది అయితే లేదు. రైతులకు సన్నవడ్ల బోనస్ ఇప్పుడు వానాకాలంలో చేసినారు, ఇప్పుడు యాసంగి. కాకపోతే కొంత గవర్నమెంట్ దగ్గర కొంచెం బడ్జెట్ అటు ఇటు అయినా కూడా లేట్ అయినా బోనస్ కూడా ఆపట్లేదు సార్, వేస్తూనే ఉన్నాడు.
విద్యా వైద్యం ఏ విధంగా అమలు జరుగుతుంది ప్రస్తుతం? వైద్యం విషయంలో అసలు ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు వస్తే కనీసం వాళ్ళు నలుగురు అవపడేది క్లాస్ రూమ్లలో. ఈరోజు ఏ ఊరికి పండి ఏ స్కూల్కి పోయినా కూడా ఆల్రెడీ మెచ్యూరిటీ విద్యార్థులు పెరిగినారు ఆల్రెడీ. ఇప్పుడు విద్య కూడా బాగుంది సార్. ఇప్పుడు విద్య బాగున్నది. వైద్యం ఏ హాస్పిటల్ పోయినా ఈ 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెంచినారు. అది మంచిగానే వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు నిన్న మొన్న మా ఊర్లో కూడా 2-3 అయితే కూడా ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో నిన్న మొన్న వినియోగించుకుంటూనే ఉన్నారు సార్. సార్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కానీ మంత్రి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది మన నాగార్జున సాగర్ నియోజకవర్గం? ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు మేము ఎక్కడ ఏ పని అడిగినా స్పందించడం జరుగుతున్నది. ఏ టైంలో మేము ఫోన్ చేసినా కూడా ఇబ్బంది లేదు సార్. మాకు ఈ రోడ్లు అప్పుడు జానారెడ్డి గారు అప్పుడు పంచాయతీరాజ్ శాఖ ముందు అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోసిన రోడ్లు తప్ప 10 సంవత్సరాలు తట్టెడు మట్టి పోయలే. మళ్ళా జేవీ రెడ్డి గారు మొన్న వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి అయిన తర్వాత ఎమ్మటే స్పందించి జేవీర్ గారి ఆధ్వర్యంలో మారపల్లి నుంచి చింతగూడెం వరకు డబల్ రోడ్డు, ఆచారం నుంచి కొత్తలూరు వరకు రోడ్డు, కాశీవారగూడెం రోడ్డు ఆల్య వరకు ఇవన్నీ శాంక్షన్ అయిపోయినాయి సార్. సార్ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య అంటే ఉచిత బస్సు ప్రయాణం ఉంది కానీ మాకు సౌకర్యం లేదంటారు. బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు మా దృష్టి ఆల్రెడీ ఇక్కడ 10 ఏళ్ళు బస్సు అనేది బంద్ అయితే పట్టించుకోలేదు సార్. నోముల భగత్ దగ్గరికి గ్రామస్తులు అవతల పార్టీ వాళ్ళు పోయినా కూడా అసలు స్పందించకపోతే జయవీర్ గారు గెలవంగానే ఫస్ట్ అంతకుముందు ప్రచారానికి వచ్చినాడు. వస్తే వీడ లేడీస్ ఇక్కడ ఒకసారిగా వచ్చిన వాళ్ళు మొత్తం లేదు సార్ మాకు బస్సుకి ఇబ్బంది అవుతుంది, ఇట్లా కావాలి మాకంటే గెలిచిన మీకు బస్సు వస్తుందమ్మా అని చెప్పిండు. గెలిచిన నెల రోజులకే మేము పోయినాం సార్ కాడికి పోతే నేను మాట్లాడినా వెంకరెడ్డి సార్కి చెప్పినా నేను డిపో మేనేజర్ మీరు వాడికి పోరి వస్తుంది రేపు బస్సు అనంటే మేము పోయినాం. నేనే నల్గొండ డిపోకు నైట్ పోయి ఒకసారి మేనేజర్ని కలిసి పొద్దున్నే మారపల్లి దగ్గరికి వచ్చినాక బస్సును తీసుకొని వచ్చి నడిపించినాం సార్. అయితే ఇక్కడ ఈ రోడ్డు కొంచెం ప్రాబ్లం ఉన్నది. ఈ ఆచారం వరకు వచ్చిపోతున్నది, రోజు 2 సార్లు వచ్చిపోతుంది. ఈ రూట్లో తిరగాలని అంటున్నారు. ఈ రూట్లో అతి త్వరలో తిరుగుతుంది సార్. ఎందుకంటే కొంచెం రోడ్డు ప్రాబ్లం ఉన్నది, కంకర తీసిపెట్టి ఉన్నారు. కొంచెం రోడ్డు కూడా వెడల్పు కావాలి. డబల్ రోడ్డు శాంక్షన్ అయింది సార్ ఆల్రెడీ. 20 కోట్ల చిల్లర డబల్ రోడ్డు శాంక్షన్ అయి ఉన్నది. కొంచెం టెండర్లు పిలిచేది ఉన్నది ఆల్రెడీ. రోడ్లు ఆగవు సార్. అప్పుడు పోసిన జానారెడ్డి రోడ్లు మళ్ళీ ఇప్పుడు జేవీ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల పనులు జరుగుతాయి తప్ప మధ్యాహ్న ఒక చెట్టు కానీ ఒక పెండ తట్టెడు మట్టి కూడా పోసిన పాపాన పోలే 10 ఏళ్ళల్లో. సార్ గత ప్రభుత్వంలో ధరణిపోవడం వల్ల ఎన్నో భూముల ఆక్రమణకు అన్యాయం చెప్పుకుంటే భూభారత్ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా రైతులకు ప్రజలకు రెవెన్యూ సమస్యలు తీర్తాయంటారా? మరి తీర్తాయి సార్. మంచిగా ఉంది. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి మేము రోజు తిరుగుతుంటాం కదా సార్. మంచిగా ఉన్నది. సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి సార్. ఇప్పుడు ఆఫీసర్లు కూడా ఇంతకుముందు కొంచెం ఆఫీసర్లు కూడా వేరే ఉన్నారే కానీ ఇప్పుడు ఆఫీసర్లు కూడా కనీసం కూర్చొని ఏమైంది ఏం కదా అని మంచి స్పందన బాగున్నది ఆఫీసర్లది కూడా. నీకు భూభారత్ వల్ల లాసే లేదు సార్, లాభమే జరుగుతుంది రైతులకు, ఇబ్బంది లేదు సార్. గత ప్రభుత్వంలో విఆర్ఓ తొలగించింది, ఇప్పుడు తీసుకొస్తుంది వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటారు? మంచిగానే ఉంటుంది సార్. విఆర్ఓ వ్యవస్థ కొంచెం రైతుకు విఆర్ఓ ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు మామూలు ఒక రైతు ఉండనుకోండి డైరెక్ట్ ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోయి చేయాలంటే చేయలేకపోతే ఇది మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ ఉంటే కొంచెం అంత ఇబ్బంది ఉండదు కదా సార్. ఈయన మధ్యవర్తిత్వం వహిస్తాడు కదా, అంత ఇబ్బంది ఉండదు సార్, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు సార్ సర్పంచుల కాలం ముగిసి దాదాపు 20 నెలలు కావస్తుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన దాని ద్వారా గ్రామంలో కొంచెం అభివృద్ధి ఉంటుంది. కేంద్ర నిధులు కూడా ఆగినాయి అంటున్నారు. ఎలక్షన్లు ఎందుకు నిర్వహించలేకపోతుంది? చాలా సమస్యలు ఉన్నాయి. గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. తీసుకురావచ్చు సార్. కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే. మనం కాలేదన్నా కాదు కదా, ఆల్రెడీ అయ్యింది. కానీ ఏదైనా ఉంది కొంచెం బీసీ రిజర్వేషన్ల దాని కొరకు కొంచెం పోరాటం చేస్తున్నారు. అదైతే అతి త్వరలో పెడతామని చెప్తూనే ఉన్నారు కదా సార్. ఏమాగదు, ఎలక్షన్ ఏమాగదు. ఈ కుంటుపడడం అసలు అంటే ఇంతకుముందు చేసిన అప్పుల కుప్ప చేసి ఆడబెట్టిపోతే ఇవాళ పైసలు లేక ఆ రేవంత్ రెడ్డి సారథ్యంలో అటు ఇటు తిప్పలు పడుకుంటే ఈ కాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అవన్నీ నడిపించుకుంటే మంచి పోయినసారి కన్నా మెచ్యూరిటీగా పనులు నడుస్తున్నాయి సార్. ఇప్పుడే ఊళ్ళల్లో కూడా ఏం కాదు. ఇప్పటికి కూడా ఊళ్ళల్లో ఏదన్నా ఆ కార్యదర్శి మేడం కూడా మా దగ్గర మంచిగానే ఉన్నది. ఇక్కడ కూడా ఏదో ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉప సర్పంచ్ కానీ మేము అందరం ఎమ్మటే స్పందిస్తూనే ఉన్నాం. అదో ఇదో తిప్పల పడి చేపిస్తూనే ఉన్నాం సార్. ఎక్కడ ఏముండదు, ఇబ్బంది ఉండదు సార్. సార్ బీఆర్ఎస్ పార్టీ ఏమో
అప్పులు చేసినామంటున్నారు, అప్పు చేసినా అభివృద్ధి చేసినామని బీఆర్ఎస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పులకు మితిలు సరిపోతున్నట్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాలలో గ్రామ సమస్యలు, ప్రజా సమస్యలు ఎలా తీరాలంటారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు? ఇప్పుడు అప్పులు చేసింది మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఆయన చేసింది ఏంది, ఏదో కాళేశ్వరం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, తీసుకుపోయి ఎత్తిన పెండతడ్డ పెట్టిండు, మోసేంత పెట్టి పోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్ల అన్నాడినా చెప్తాడు. ఇప్పుడు మనం ఏదో పార్టీ అవతల పార్టీ అనగానే మనం పెద్ద విమర్శన చేయాల్సిన అవసరం లేదు. నిజం మాట్లాడేది అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ కోర్టుల్లో నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు ఏం కాదు, వెనక ముందైనా 10 రోజులు అడ్డిట్ అయినా ఊళ్ళల్లో ఏం ఆగదు సార్, పని ఏం ఆగదు, పని నడుస్తూనే ఉంటుంది సార్. సార్ కోతుల పెడతా కుక్కల పెడతా బాగా ఉందంటున్నారు గ్రామ ప్రజలు. ఉన్నది సార్. దానివల్ల ఇంకా కనీసం కూరగాయలు కూడా పండించుకునే పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి స్వయాన కోతులను వాపసు అడవులో పంపాలన్నారు. ఆ మాట ఆటకెక్కిపోయింది. ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీ ఈ కోతుల పెడతా కుక్కల పెడతా నుంచి ఏమన్నా పరిష్కారం గ్రామ ప్రజలకు లభిస్తుందంటారా? లభిస్తుంది. మేము కూడా నిన్నమన్నా అనుకుంటున్నాం, మేము కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాం. ఈ లోపుకి వినాయక చవితి అయిపోయిన 2-3 రోజులకి పోయి మా ఎమ్మెల్యే గారికి కూడా మేము కలిసి మా విషయాలు కూడా కొన్ని చర్చిద్దామని చెప్పుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు మేము చెప్పిన దానికి స్పందన బాగుంటుంది, పని కూడా సూపర్ చేస్తాడు సార్. మా దగ్గర ఏం ఆపడు, ఏ పని ఆగదు సార్, మా దగ్గర ఇబ్బంది ఉండదు సార్. ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటారు. గత ప్రభుత్వంలో నియంత్రణ జరగలేదు, ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రించలేకపోతున్నాయి బెల్ట్ షాపులు. దానివల్ల తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. ప్రజలు, మహిళలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్. ఈ బెల్ట్ షాపుల కట్టడి నియంత్రణ ప్రస్తుత గవర్నమెంట్లో జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? మేము అప్పుడప్పుడు చెప్తా, ఊళ్ళో కూడా అప్పుడప్పుడు మేమంతా నైట్ ఎక్కువ టైం దాకా మా ఊళ్ళో 11, 12, 1 దాకా ఇక్కడ ఏమన్నారు సార్. 9 గంటల వరకే లాస్ట్ బంద్ చేసుకుంటారు. ఇక 9 తర్వాత ఇంట్లో తెచ్చుకొని తాగడం అయితే మనం ఏం చేయలేము. ఏం కాదు సార్, బెల్ట్ షాపులు కూడా చిన్నగా ఒక్కొక్కటి వాళ్ళు కూడా తగ్గించుకుంటూ పోతూనే ఉన్నారు. ఏముండదు, బెల్ట్ షాపులలో కూడా ఇబ్బంది ఏముండదు సార్. సార్ పక్కన మునుగోడు నుంచి ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపుల నియంత్రణ చేసింది. మరి ఆ నియోజకవర్గం ఆదర్శం తీసుకొని ఇక్కడ ఏమైనా అమలు చేస్తే బాగుంటుంది ప్రజలు అంటున్నారు. కరెక్టే సార్, అన్నీ ఒకసారి కావుగా సార్, ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ పోతుంటారు. అన్నీ ఒకటేసారి మనం కావాలంటే కావుగా సార్. ఇప్పుడు మనం ఇంట్లో వండుకున్న అన్నమే కరెక్ట్ టైంకి తినాలంటే తినలేకపోతున్నాం మనం. ఇప్పుడు గవర్నమెంట్ పని అవుతుంది, పని ఆగదు, కానీ ఒక 2 రోజులు అటు ఇటు అయినా చేసుకుంటూ పోతూనే ఉంటారు సార్. సరే, యువత కూడా బాగా డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడిపోయి జీవితాలు చిన్నభిన్నం చేసుకుంటున్నారు. ప్రభుత్వాల నుంచి కూడా ఎక్కువ ఉపాధి కల్పన కూడా లేదని ఏ ప్రభుత్వాలు కూడా యువతని విస్మరిస్తున్నాయని అంటున్నారు. యువతలో మార్పు రావాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలన్నా మీరు కూడా ఒక యువకుడిగా ఉన్నారు, ఏం చెప్తారు యువకులకు? ఆల్రెడీ మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి గంజాయి మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపింది. ఎక్కడ చూసినా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎక్కడ రోజు మనం చూస్తూనే ఉన్నాం టీవీలలో, వార్తలలో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన కాంచి మనం రోజు ఎక్కడ ఏం జరిగింది సెకండ్లలో, నిమిషాలలో తెలిసిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఎమర్జెన్సీగా తగ్గిపోతుంది సార్. డ్రగ్స్ అనేది ఇంకా తగ్గుతాయి, ఉండవు. దానికి మేము ఏమైనా ఎక్కడ ఏదైనా జరిగినా కూడా మేము మా పోలీస్ అధికారులకు కూడా మేము కూడా సహకరిస్తూనే ఉంటాం. మేము కూడా సార్ పలానా కాడ జరుగుతుంది, జరగకుండా చూడడం అంటే వారు కూడా ఎమ్మటే సంప్రదించడం, వాళ్ళు కూడా ఎమ్మటే చేయడం జరుగుతుంది సార్. సరే, ఈ పనికార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు. కూలీల కొరత బాగా ఏర్పడుతున్నది. బాగా రైతులు మా దృష్టి తీసుకొచ్చారు. మీరు కూడా ఒక రైతు, ఎలా చేస్తే ఎలా ఉంటుంది? చేస్తే మంచిగానే ఉంటుంది సార్. అనుసంధానం చేస్తే మంచిగానే ఉంటుంది. మేము పోయినసారి కూడా ఒక 5 ఏళ్ల క్రితం కూడా చెప్పినాం సార్ మేము చేయమని. ఇక పట్టించుకోవాలి ప్రభుత్వాలు కూడా. కొన్ని ఎట్లుంటాయి, ఒకటి అవుతుంది అన్నారు, వదిలేసినారు. సార్, త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా ప్రలోభాల పర్వం తెర మీదకి వస్తుంది. అటు మద్యం, డబ్బు ఏర్లై పారుతుంటుంది. ఈ ప్రలోభాల పర్వం నుంచి బయటపడాలంటే ఓటర్లో మార్పు రావాలా, చైతన్యం రావాలంటారా? రాజకీయ పార్టీలో మార్పు రావాలంటారా? ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? ఓటర్లు కూడా ఆలోచించి ఓటేయాలి. ఎవరైతే గ్రామాల్లో ఏదో వచ్చిండమ్మా ఒకనాడు క్వార్టర్ ఇచ్చిండు, 500 జోలో పెట్టిండు, 200 జోలో పెట్టిండు, అయిపోయిందంటే ఇప్పుడు 500 తీసుకుంటాం. ఇస్తే నేను తీసుకుంటాను అనుకో, సపోజ్ అయిపోయింది. తెల్లారి పొద్దున్నే పని కావాలని పోగా ఆయన ఏమంటాడు, రేపు రాపో, ఎల్లుండి రాపో, ఎల్లుండి రాపో, రోజు తిప్పుతాడు తప్ప నీకు పని కాదు, నీకు ఊరు అనేది డెవలప్మెంట్ జరగదు. అట్లాంటప్పుడు మనం పైసలు కానీ, మద్యం కానీ, ఇప్పుడు మద్యం అవతల ఆయన దాపుతాడు, మనకి ఎన్ని రోజులు దాపుతాడు? రోజు దాపుతాడా? ఒకనాడు ఇస్తాడు, తాగుతూ వెళ్ళిపోతాడు. తెల్లారి ఎవరు పోయాలి? అది కాకుండా మన సొంత కష్టంతో మనం బతకడం నేర్చుకోవాలి. ఇంకా మనం ఎంతసేపు ఉన్నా డబ్బులకు, మద్యానికి లొంగకుండా ఓటేయాలి. మంచి నాయకుడిని ఎంచుకోవాలి. మంచి నాయకుడిని గెలిపించుకొని ఊరిని డెవలప్ చేసుకోవాలి సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.